నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీనివా ప్రాజెక్టుకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులను ప్రారంభించిన మంత్రి నిమ్మల. వెంకటగిరి పోలేరమ్మ ధ్యాన మందిరానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వేమారెడ్డి. 18 ఏళ్లలోపు బాలికల జోలికి రావద్దంటూ హెచ్చరిక. ఈ నెల 15న సీఎండీ కార్యాలయాల వద్ద ధర్నా. విజయవంతం చేయాలని యూనియన్ పిలుపు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాచపల్లి గ్రామం వద్ద మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులను ఆయన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. హంద్రీనివా ప్రాజెక్టుకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి నిమ్మల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ రాచపల్లి గ్రామం వద్ద సాగునీటి కలను సాకారం చేసే మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు 750 కోట్లతో చేపడుతున్న కెనాల్ వెడల్పు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిటాచి వాహనం ఎక్కి పనులు ప్రారంభించిన సన్నివేశం ఆకట్టుకున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమను రతనాలసీమగా మార్చాలన్నది ఎన్టీ రామారావు సంకల్పమని, ఆయన పాలనలో తుంగభద్ర, గాలేరు, నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీరు, సాగునీరు కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగానే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు సంబంధిత మంత్రులంతా ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమ రతనాలసీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక హిందూపురం కానీ, ఒక పెనుగొండ కానీ, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈరోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదాలుగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నిధులు మంజూరు చేయడంలో ఈ 790 కోట్ల రూపాయలు ఈ యొక్క మడకశిర బ్రాంచ్కి తీసుకురావడంలో మరి కృషి చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మేమున్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం బాలకృష్ణ గారు ఈ ప్రాంతానికి చేయాలి, ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి. వెంకటగిరి పోలేరమ్మ మందిరానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ భూమి పూజ చేశారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన మందిరాన్ని పూర్తి చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే కురుగుండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి మనస్సాక్షి కూటమి ధాన్య మందిరం భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు, కూటమి శ్రేణులు శాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మందిరం భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధులు CJF గ్రాంట్ నుండి సుమారు 1,15 లక్షలు మంజూరు చేసిందని, స్థానిక పోలేరమ్మ దేవస్థానం నిధుల నుండి 50 లక్షల నిధులతో భవన నిర్మాణం
నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం కురుగుండ్ల మీడియాతో మాట్లాడారు. అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ బాగుండాలని, అలాగే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. భక్తులు పొంగళ్లు, పూజలు నిర్వహించుకునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ శ్రేణులు, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి కూటమి తరఫున జ్ఞాన మందిరం, పోలేరమ్మ జ్ఞాన మందిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 1,65,00,000 నిర్మిస్తా ఉన్నాం. అందులో పోలేరమ్మ తల్లి డబ్బులు 25 లక్షలు, 1,40,00,000 ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారంటే, పోలేరమ్మ అంటే ప్రత్యేకత ఉంది వెంకటగిరి ప్రాంతంలో. కాబట్టి దాన్ని గుర్తించి గతంలో కూడా పోలేరమ్మ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి చేశామంటే, మనం కుమ్మరివేదిలో మండపం కానీ, జీనిగూడలో కానీ, గాలి గంగల మండపంలో కానీ, అదేవిధంగా నిమజ్జన ప్రాంతం. ఎందుకంటే గతంలో ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా వాడుతా ఉన్నారు. దానికి కూడా కాంపౌండ్ వాల్ పెట్టి కట్టుదిట్టం చేసి ఈరోజు తాళాలేసి జాగ్రత్త చేయడం జరిగింది. విద్యుత్ సంస్థలో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 15న సీఎండీ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థలో పరిష్కారం కాని సమస్యలపై పోరాటం చేస్తూ ఈ నెల 15న విశాఖ, విజయవాడ, తిరుపతి సీఎండీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంచల ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని సిఐటియు కార్యాలయంలో ఏపీవీటీ యూఎస్సీ డిమాండ్స్ పోస్టర్ వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్టు కార్మికులకు 48,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులతోనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి నాగయ్య, జిల్లా నాయకులు మాజార్, రాజు, రవి, కాంట్రాక్టు కార్మికుల జిల్లా నాయకులు శ్రీనివాస్, బాలభాస్కర్ పాల్గొన్నారు. నా పేరు పెంచల ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, విద్యుత్ సంస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ ఎన్నో సమస్యల మీద కలిసి వచ్చే సంఘాలతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా ఫామ్ చేసుకొని విద్యుత్ సంస్థలో ఉన్న కార్మిక సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని అంచెలంచెలుగా ఎస్సీ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు అయితేనేమి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు అయితేనేమి, గేట్ మీటింగ్లు అయితేనేమి అన్నీ నిర్వహించుకున్న తర్వాత అన్ని డిస్కమ్ముల దగ్గర ధర్నా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జూలై 15వ తారీఖు తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేనేమి, జేఎల్ఎం గ్రేడ్ 2 సమస్యలు అయితేనేమి, పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, వీటన్నిటి మీద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సర్ ప్రక్రియ 92% పూర్తయిందని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేస్తామని సంఘం తహసీల్దార్ సారంగపాణి వెల్లడించారు. జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలకు పలు సూచనలు, సలహాలు చేశారు తహసీల్దార్. సంఘంలోని జెడ్పీ హైస్కూల్లో తహసీల్దార్ సారంగపాణి ఎస్ఐఆర్ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. బిఎల్ఓలు ఓటర్ల నుండి వచ్చిన ఎస్ఐఆర్ పత్రాలను పరిశీలించి డిజిటలైజేషన్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంఘం మండలంలో 100% ఓటర్ల మ్యాపింగ్, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పట్టణ పరిధిలోని 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన బిఎల్ఓలు, బిఎల్ఏలు వేరువేరుగా ప్రాంతాలకు వెళ్లకుండా ఒకే చోట పని వేగంగా పూర్తయ్యేలా జెడ్పీ హైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో అందుబాటులో
అందుబాటులో ఉంచామని వివరించారు. ఉదయం 10 గంటలకే ఓటర్ల మ్యాపింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ 92.10% పూర్తయిందని, మిగిలిన పనిని కూడా సాయంత్రం లోపు పూర్తి చేయడానికి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన వారి వివరాలు, ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉన్న డూప్లికేట్ నమోదులను గుర్తించి ఆన్లైన్లో సవరణలు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా వారు తగిన ఆధారాలతో ఈ నెల 14వ తేదీలోపు BLOలను సంప్రదించాలని సూచించారు. వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి తిరిగి ఓటు హక్కు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శ్రీత జిల్లా కలెక్టర్ నెల్లూరు వారు ఈరోజు 100% రీచ్ కావాలని తెలియపరిచి ఉన్నారు. వారి ఆదేశాలు ఉన్నాక ఇప్పుడు నేను జెడ్పీ స్కూల్లో కూర్చొని ఇక్కడ 12 పోలింగ్ స్టేషన్లు స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి 12 మంది BLOని, ఆ BLAని వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి, అంటే టౌన్లో వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా అందరూ ఇక్కడే ఉంటే త్వరగా పని అవుతుందనే ప్రకారము అందరిని ఇడకూర్చొని చేయడం అయింది. 10 గంటల రిపోర్టు 92.10% పూర్తయింది. ఇప్పుడు కూడా ఇంకా కూడా స్పీడప్ చేయాలని, ఈరోజు సాయంత్రం లోపు కంప్లీట్ చేయాలని చెప్పి ఉన్నందున ఆ పని మీద అందరు BLO వాళ్ళకి కూర్చోబెట్టి ఎవరైతే వస్తారో ఎలక్షన్ ఫారాలు తీసుకొని, న్యూమరేషన్ ఫారం తీసుకొని వాళ్ళతో మ్యాపింగ్ చేస్తూ ప్లస్ పర్మనెంట్ మైగ్రేషను, డెత్, డూప్లికేటు అవి కూడా ఎవరున్నా కూడా అవి కూడా ఆన్లైన్లో చేపిస్తూ 100% రీచ్ అయ్యేదానికి ట్రై చేస్తున్నానని తెలియపరచుకోవాలి. ఎవరైనా కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే 14వ తేదీ లోపల కానీ వాళ్ళు కానీ ఆ ప్రూఫ్లు కానీ ఎత్తుకొస్తే నేను మళ్ళీ రీబ్యాక్ చేసి BLO వాళ్ళకి ఓటు హక్కు కల్పించడానికి చర్యలు తీసుకుంటానని తెలియపరచుకుంటాను. వేదాయపాలెంలో జరిగిన దాడి కేసుపై సిఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడిదని చెప్పారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు సిఐ. నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో 2 వ్యక్తులపై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితులు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని, వ్యక్తిగత కారణాలతోనే చైతన్య అనే యువకుడు ఎస్కే మహమ్మద్ రఫీ, ఎస్కే నూర్ బాషాలపై దాడికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుని వారిపై రౌడీ షీటు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను నెల్లూరు టౌన్ వేదాయపాలెం PS ఇన్స్పెక్టర్ని. నిన్న అనగా 11/7/26లో నిన్న సాయంత్రం, నిన్న అర్ధరాత్రి 10:30 నుంచి 11 మధ్య సమయంలో 2 వ్యక్తులు తమ మోటార్ సైకిల్ మీద పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం చెందిన ఒక వివాహమైన మహిళ గత కొంతకాలం నుంచి చైతన్య అనే వ్యక్తితో, తమకన్నా ఒక 10 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న చైతన్య అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఆమె రీసెంట్ గా వేదాయపాలెంలో KPN స్టోర్స్ అనే సూపర్ మార్కెట్ కి ఆమె ఇక్కడ చేరడం, ఇక్కడ అదే సూపర్ మార్కెట్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తితో ఆమె మాట్లాడుతుంది, సన్నిహితంగా ఉంటుంది అనే అనుమానంతో ఈ చైతన్య అనే వ్యక్తి మరి కొంతమందితో వేదాయపాలెం రైల్వే గేట్ కి వెళ్లే దారిలో వేచి ఉండి రఫీతో గొడవ పెట్టుకుని కత్తితో దాడి చేశారనేది మనకున్న ప్రాథమిక సమాచారం. నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం నూతన కమిటీని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా ఎంపిక చేశారు. ప్రతి ఒక్కరూ సంఘం ఎదుగుదలకే పని చేయాలని కోరారు. తమ స్వార్థం కోసం సంఘాన్ని ఉపయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు ఖాదర్ బాషా. ఒకరి స్వార్థం కోసం నూర్ భాషా సంఘం ఎప్పుడు పనిచేయలేదని, అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సంఘం ఏర్పాటైందని నూర్ భాషా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా స్పష్టం చేశారు. ఖాదర్ బాషా ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులతో పాటు నూతన కమిటీ సభ్యులను నియమించారు. నూతన కమిటీని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నూర్ భాషా సంఘం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడుతూ, సలీం అనే వ్యక్తి తానే జీవితాంతం అధ్యక్షుడిగా ఉండాలన్న ఉద్దేశంతోనే వేరే అసోసియేషన్ పెట్టారన్నారు. గత 15 ఏళ్లుగా సంఘానికి ఎనలేని సేవలు అందించారన్నారు. కానీ తన స్వార్థం కోసం వేరే అసోసియేషన్ పెట్టడం భావ్యం కాదన్నారు. అందుకనే పక్కన పెట్టేశామని చెప్పారు. అలాంటి వారు ఎవరున్నా సరే సంఘం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం బీసీ దూదేకుల సంక్షేమ సంఘం 157 ఈ అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఎందువల్లారంటే గత 30-40 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్లో స్టేట్ బాడీ కావచ్చు, జిల్లా బాడీ కావచ్చు, మండల బాడీలు, యూత్ బాడీలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ వచ్చాము. అందులో భాగంగానే 40 ఏళ్ళుగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మధ్యలో కొన్ని అవాంతరాలు జరుగుతున్నా అయినా కూడా ఈ బాడీ పనిచేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్యకాలం సలీం అనే అతన్ని ఈ నూరు భాష సంఘం అంటే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అయితేనేమి నూరు భాష కమిటీలో పెట్టడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఆయన పనిచేస్తూ వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సంఘం ఏర్పడింది ఒక మంచి ఉద్దేశంతో చేశాం. స్వార్థపరులు స్వార్థానికి ఉపయోగించుకునే దానికి మటుకు ఈ సంఘం పనిచేయదు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పక్కన పెట్టేస్తాం. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బాగోగు కోసం వాళ్ళు ఇలాంటి సంఘాలను నియమించుకుంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు, ఈ జాతికి మంచిది కాదు, ఈ కులానికి కూడా మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నూరు భాషా కులస్తులు ఆలోచించాల్సింది ఒకటే. నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా వేమారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 18 ఏళ్లలోపు బాలికల పట్ల పురుషులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు వేమారెడ్డి. 18 ఏళ్లలోపు బాలికల జోలికి ఎవరు వెళ్లినా ఫోక్సో చట్టం ప్రకారం 25 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష పడుతుందని నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి హెచ్చరించారు. డీజీపీ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల ఆదేశాలతో నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ కు డీఎస్పీగా వేమారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీకి పోలీసు అధికారులు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణ, భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మహిళలందరికీ సఖీ సెంటర్ రక్షణ కవచం లాంటిదని తెలిపారు. మహిళలందరూ తప్పనిసరిగా తమ స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను నెల్లూరు మహిళా పోలీసు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజన్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో వివాహితులు మరియు మహిళల యొక్క సమస్యలు పరిష్కరించబడతాయి. వారికి ప్రప్రథమంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ విఫలమైనటువంటి పక్షంలో చట్ట ప్రకారం తగు చర్య తీసుకొనబడుతుంది. అంతేకాకుండా ఏదన్నా మహిళలకు అవసరమైతే సఖీ 1 స్టాప్ సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు బాలికల జోలికి ఎవరు వెళ్ళినా వారికి పోక్సో చట్టం ప్రకారము 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. అందువల్ల పురుషులు ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు మహిళల జోలికి పోకూడదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా పిటిషన్స్ ఉంటే దాన్ని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలన్నీ ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార మార్గాలను చూపాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టర్ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జీజీహెచ్లో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకే తేదీలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలను తొలగించి ప్రతి నెల జీత భత్యాలను నిర్ణీత తేదీలోపి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా 2014 తర్వాత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జీజీహెచ్లో మీడియాతో మాట్లాడారు. ఏపీఎంఎల్టీ జిల్లా అధ్యక్షులు బివి రాజేష్ బాబు, అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎస్డి రసూల్ సాహెబ్, ఫార్మసీ యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు సమావేశం సందర్భంగా ముఖ్యంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి పక్షాన ముఖ్యంగా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, ఇతర టెక్నీషియన్స్ ఎవరైతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ఈరోజు మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి వేడుకోలతో తీసుకొస్తున్నామండి. ముఖ్యంగా మేము మాకు ఎదురయ్యే సమస్యలు, మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే రెగ్యులేషన్ అనేది ముఖ్యంగా రెగ్యులేషన్ అండి. గత ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న చట్టాలు అనుగుణంగా కొంతమందినే దీనికి రెగ్యులేషన్ ప్రక్రియలోకి తీసుకున్నారు. ముందు ఎవరైతే ఉన్నారో ఒక చట్టం చేసి యాక్ట్ 30 అని 2023లో ఒక జీవోని విడుదల చేసి కొంతమందినే ఆ రెగ్యులేషన్ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. సో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం 100 మంది ఉంటే 10 మంది రెగ్యులేట్ చేసి మిగతా 9 మందిని ఇట్లా
అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ప్రభుత్వాలు కూడా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తీసుకోవటం అది అందరికీ తెలిసిందే. ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా చెప్పారు. మేము కూడా దాన్ని రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు నంది వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం నుండి స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లు నంది వాహనంపై గ్రామ పురవీధులలో మేళతాళాలు బాణాసంచా నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామంలోకి విచ్చేసిన స్వామి అమ్మవార్లకు భక్తులు కాయా కర్పూరం అందించి స్వామి వారి కృపకు పాత్రులైనారు. సర్ ప్రక్రియను మరో 3 నెలల పాటు పొడిగించాలని రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 13న నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఎస్ఐఆర్తో రైతులు, కౌలు రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందని రైతు సంఘం జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను మరో 3 నెలలు పొడిగించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూలై 13న కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రైతులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరులోని సంతపేట సిపిఐ కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు, నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, పముజుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 14వ తేదీ దాకా మీరు ఎన్ని పనులున్నా చేయాలని చెప్పారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే, మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటే రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పనులు మానుకొని సచివాలయాల దగ్గరకి వెళ్ళి బీఓలతో వాళ్ళ ఫారాలు తీసుకొని ఫిలప్ చేసుకొని వెళ్ళాలంటే ఫారాలు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు ఇచ్చినా దాన్ని ఫిలప్ చేసుకునే దానికి పోతే ఇది బాగలేదు, అది బాగలేదు అని ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పాడేస్తున్నారు. అటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న సెకండ్ సాటర్డే అని చెప్పేసి మొత్తం అన్ని సచివాలయాల్లో నిన్న మేము తిరిగితే ఈ వ్యవసాయ కార్మికులు, కూలీలు, రైతులు, కౌలు రైతులు అందరూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా కార్మికులందరూ కూడా వచ్చుంటే ఎవ్వరు కూడా సచివాలయాల అధికారులు, ఒక ఆయన ఎవరో వచ్చేసి ఇవాళ ఎట్ట వస్తారని చెప్పేసి మాట్లాడడం, ఇంకొక సచివాలయాల్లో రేపు రాండి ఎల్లుండి రాడని చెప్పడం, ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఓటు నమోదు కార్యక్రమం అంటే చాలా టెన్షన్తో కూడిన పనిగా. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డ సంఘటన ఉదయగిరిలో చోటు చేసుకుంది. నగదు, బంగారు నగలు దోచుకెళ్లినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండపాలెం గ్రామంలో దొంగతనం జరిగింది. ఒంటరిగా ఉంటున్న మహిళ హైదరాబాద్కు వెళ్లింది. ఇది గమనించిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఆ మహిళ ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన 50,000 నగదుతో పాటు 10 నుంచి 12 సవర్ల బంగారు నగలు దోచుకెళ్లినట్లు వాపోయింది. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్ఐ బి మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తామని ఎస్ఐ తెలిపారు. అసలేం జరిగిందో బాధిత మాటల్లోనే విందాం. కిటికీ మటు 3 రోజులు అయింది ఓపెన్ అయ్యి. ఆ పక్క డోరు అది ఎందుకు ఓపెన్ అయిందో గాలికేమో 3 రోజులు అయింది కిటికీ వరకు ఓపెన్ అయ్యి. మీరు చూసారు కదా, వస్తువులు అయితే ఏం లేవు కదా, మొత్తం చెక్ చేసుకున్నావా? చెక్ చేయలేదు సార్, అది బాండ్ లేదు. శుక్రవారం నైట్కి పోయినా సార్, శనివారం అక్కడ చేరుకున్నాను. ఆ శనివారమే హాస్పిటల్ అంతా తిప్పిపోతున్నాను. చూపించుకొని మళ్ళీ సోమవారం హాస్పిటల్కి పోయి డాక్టర్
అపాయింట్మెంట్ తెచ్చుకొని మళ్ళీ బుధవారం పోయి చూపించుకొని నిన్న మందులు తీసుకొని నైట్ బయలుదేరి ఇప్పుడు వచ్చాం. మీరు రాగానే తలుపు పగలగొట్టున్నారు. అది తీసి చూసాక ఇది డోర్ ఇలా ఉంది. కొంచెం ఇంత తీసి ఇవన్నీ ఇక్కడ పెట్టాను, వాళ్ళే పెట్టించు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనివా ప్రాజెక్టుకే కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. మడకసిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులను ప్రారంభించిన మంత్రి నిమ్మల. వెంకటగిరి పోలేరమ్మ ధ్యాన మందిరానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వేమారెడ్డి. 18 ఏళ్లలోపు బాలికల జోలికి రావద్దంటూ హెచ్చరిక. ఈ నెల 15న సీఎండీ కార్యాలయాల వద్ద ధర్నా. విజయవంతం చేయాలని యూనియన్ పిలుపు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.